ఎస్ఎస్ రోడ్లోని సమాధుల తోటలో మరి 6 సంఘాలకు సంబంధించిన సమాధులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 6 సంఘాలకు సంబంధించిన భక్తుల విశ్వాసులందరూ కూడా ఎంతో భక్తితో విశ్వాసంతో ఈస్టర్ పండుగని చాలా ఘనంగా జరిపించుకుంటారు. మరి ఈ యొక్క ఈస్టర్ పండుగ ఎక్కడే జరిపించుకోవాలనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అది ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి బంధువులు సపరివారంగా వచ్చి వారి యొక్క భక్తి శ్రద్ధలతో ఈస్టర్ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సంవత్సరం అయితే చాలా ఘనంగా జరిగింది. మరి బయట చక్కగా స్టేజ్ వేసి మరి 6 పాస్టర్స్ స్టేజ్ మీద ఆశీనులు అయ్యి వారి యొక్క దీవెనలు అందించారు. మరి యొక్క ఈస్టర్ శుభదినం సందర్భంగా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు కలగాలని, ఈస్టర్ దీవెనలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకొంచు ఒక మాటలు ముగిస్తున్నాను. అన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు జరుగుతుంది. ఎందుకంటే క్రీస్తు జన్మించి దాదాపుగా 2024 సంవత్సరాలు కంప్లీట్ 25 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజున ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి బెత్లెహేంలో ఆయన జన్మించి దాని తర్వాత ఆయన యొక్క బోధన లేక సారాంశాన్ని యావత్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంగీకరించి ఆయన ఒక దేవుడిగా వారందరూ కూడా వారిని పూజించడం అందరూ తెలిసిన విషయం. ఈ సందర్భంగా ఆయన తిరుగు పైన మరణించిన తర్వాత 3వ దినమున పునరుద్ధానం దినమున ఈ రోజున ఆయన లేవడం జరిగింది. అందువల్ల ఈ రోజున మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యావత్ క్రైస్తవులందరూ కూడా ఈ రోజున ఈస్టర్ పండుగని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆయన యొక్క బోధనలు అనేటువంటి శాంతి, సామరస్యం, అహింస అనేటువంటి మార్గాల్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని అనుసరిస్తూ ఈ రోజున ఈ యొక్క పండుగని ఎంతో ఉత్సాహంతో, ఉత్తేజంతో గత 40 రోజుల నుంచి కూడా ఇంట్లో ఉన్నటువంటి 40 రోజులు కూడా ఉపవాసాలు తీసి దాని తర్వాత ఈ ఆదివారం రోజున దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అదే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సోదరుడికి ప్రత్యేకంగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఓదరం బదిలీ గ్రౌండ్ భీమవరం సమతోట ఈస్టర్ పండుగ సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో ఈ పండుగను జరుపుకుంటూ ఎంతోమంది అనేకమైన ఊర్ల నుంచి వచ్చి ఈస్టర్ పండుగను జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా భీమవరంలో ఉన్న 6 సంఘాల పాస్టర్లు, 6 సంఘాల సంఘ సభ్యులు అందరూ కూడా ఈస్టర్ పండుగలో పాలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ బరిల్ గ్రౌండ్ కమిటీ సభ్యులు అందరూ కూడా ఎంతగానో సక్సెస్ చేసిన సంఘ సభ్యులకి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈస్టర్ శుభాకాంక్షలు అందరికీ. ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. మరి 6 సంఘాలకి కలిపి ఏర్పాటు చేసిన ఈ సమాధాన కోటలో మరి రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా వివిధ దేశాల్లో ఉన్నవారు కూడా వాళ్ళ పితరుల్ని స్మృతించుకోవడానికి ఈ రోజు నాడు ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఈ సముద్ర తోటని ఎంత సుందరీకరణంగా మరి అలంకరించడానికి ఎంతో కృషి చేసిన కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు, అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా మరి ఒక 4 రోజుల పాటు ఎంతో శ్రమించి దీన్ని ఎంత సుందరంగా మరి తీర్చిదిద్దడం జరిగింది. మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా మరి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా మరి ఒకసారి ఈస్టర్ శుభాకాంక్షలు. క్రీస్తు శ్రమల దినోత్సవాన్ని ఫిబ్రవరి 18వ తారీఖు నుండి మరి ఈస్టర్ పండుగ వరకు కూడా క్రైస్తవులందరూ భక్తి శ్రద్ధలతో ఉపవాస ప్రార్థనలు చేశారు. మరి ఈస్టర్ డే రోజున మరి ఆ ఉపవాస ప్రార్థనలు ఉపసంహరించుకున్నారు. మరి ఈరోజు క్రైస్తవులందరికీ ఈస్టర్ డే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన రోజు. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఎంతో సంతోషంతో ఉత్సాహంగానూ జరుపుకుంటారు. ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈ యొక్క ఈస్టర్ పండుగను పురస్కరించుకుని దేశ విదేశాల్లో ఉన్న మరి వ్యక్తులందరూ కూడా వారి తల్లిదండ్రుల యొక్క సమాధులను మరి పరిశుభ్రం చేసి వాటికి ఘనంగా నివాళులు అర్పించడానికి మరి అందరూ కూడా స్వదేశానికి వచ్చి వారి యొక్క తల్లిదండ్రులకు నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా మరి యేసుక్రీస్తు శాంతి, ప్రేమ, దయ, కరుణ మరి ఇవన్నీ కూడా ఆయన బోధించారు. ఈ చెంపలు కొడితే ఆ చెంపమని చెప్పిన మహానుభావుడు యేసు ప్రభు గారు.
మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే మన వయసు సరిపోదు. మరి ఆయన కొరకు మరి సిలువపై తన ప్రాణాలని వదిలి పాపను రక్షించిన మహాత్ముడు మరి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.